కార్యదర్శిగా సత్యం, కోశాధికారిగా శ్రీహరి, మొత్తం 27 మంది సభ్యులతోని ఈ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. వచ్చే 3 ఏళ్ల కోసం ఈ కమిటీ పనిచేస్తుంది. అట్లాగే ఏవైతే బీడీ కార్మికుల సమస్యలు, అట్లాగే చాటను ప్యాకరు సమస్యలు, ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటి మీద ఉద్యమాలు నిర్వహించాల్సిన బాధ్యత ఈ కమిటీకి ఉంటుంది. ఈ కమిటీ కార్మికుల కోసం ఖచ్చితంగా న్యాయబద్ధంగా యజమాన్యాలను మెడలు వంచి వాళ్ళ సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తుంది. ప్రధానంగా ఈరోజు వచ్చిన సమస్యలు ఏంటంటే, బీడీ కార్మికులకు సంబంధించి ఏదైతే ఆకు సమస్య ఉన్నదో ఆకు సమస్య చాలా తీవ్రంగా వేధిస్తున్నది. అది దేశాయి కంపెనీ అయినా, టెలిఫోన్ కంపెనీ అయినా, వాణి బీడీ అయినా, శివాజీ అయినా, లంగర్ అయినా, ఠాగూర్ అయినా, ఏదైనా కార్మికులను వేధిస్తున్న ప్రధాన సమస్య ఆకు సమస్య. కాబట్టి కంపెనీలందరికీ కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాము. ఆకును మారుస్తారా లేదా ఆకు ఎక్స్ట్రా ఆకు ఇవ్వాల్సిన బాధ్యత కంపెనీల మీద ఉంటుంది, లేదా ఇదే ఆకు ఇస్తాము బీడీలు మంచిగా రావాలంటే మాత్రం కుదరదు. రెండవది, దేశీయ కంపెనీ ఏదైతే ఈ కుర్కురేలు, పిటారా అనేది బలవంతంగా అంటగడుతున్న ప్రయత్నం చేస్తున్నదో అది కూడా మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఈ 2 సమస్యలు ప్రధానంగా వచ్చాయి. ఈ సమస్యల మీద అట్లాగే మినిమం వేజ్ మీద కూడా కొట్లాడాల్సిన బాధ్యత ఈ కమిటీకి ఉన్నది. కనీస వేతనాలు సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం 7,720 రూపాయలు హజార్కు ఇవ్వాలి. అట్లాగే రిటైర్ రాజీనామా చేసిన కార్మికులకు 10,000 మినిమం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే PF, ESI రెగ్యులర్ చేయాలా, అట్లాగే ఈ GST రద్దు చేయాలా, ఇవన్నీ సమస్యలు ఈ కమిటీ ముందు ఉన్నాయి. ఈ ప్రభుత్వంతో రాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో పెన్షన్లు రాని ఈ ఏదైతే పెన్షన్ బీడీ కార్మికుల పెన్షన్ ఉన్నదో జీవన భృతి 2000 పెన్షన్, అది ఖచ్చితంగా రాని వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ కమిటీ కొట్లాడాల్సిన బాధ్యత తీసుకున్నది. కాబట్టి కార్మికులందరూ ఈ నూతన కమిటీకి సహకరించి ఉద్యమాల్లో పాల్గొని విజయవంతం కావాలని చెప్పేసి ఈ కమిటీకి కోరుతా ఉన్నాం. చెప్పు. జిందాబాద్ జిందాబాద్, CI2 జిందాబాద్. బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, బీడీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. జై తెలంగాణ.